హాయ్ హలో నమస్తే అండి. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ 216 అండి. ఇవాళ సండే కాదండి, చికెన్ బిర్యానీ వండుతున్నానండి. నేను అన్నీ కలుపుతప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి మొక్కలు ఎలా ఉంటాయండి, చక్కగా ఇదిగోండి ఇలాగా అన్నీ చక్కగా. ఎంత పెద్ద ముక్కలు కొట్టించుకుంటే చికెన్ బిర్యానీకి చాలా బాగుంటుందండి. చికెన్ ఇందాక చూపించాను కదండి, తెప్పించాను అనేసి అది కడిగాక టమాటా ముక్కలు వేయాలండి. చికెన్ బిర్యానీ పచ్చిమిరపకాయలు వేయాలండి. అల్లం మసాలా వేయాలండి. అల్లం చిన్నుల్లిపాయల మసాలా కూడా వేస్తామండి. ఎంత పడితే అంత మా ఇష్టం. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. కేజీ మాంసం కాదండి, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత పెరుగు అండి. పెరుగు ఇంట్లో ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తెప్పించుకోవాలంటే చిన్న డబ్బా సరిపోతుందండి. పెరుగుతో రుచి, ఏదైనా మసాలాతో రుచి అండి. ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నానండి, రుచి కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం వేస్తే. పసుపు వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి. మిరియాల పొడి వేస్తున్నానండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేస్తానండి, అన్నీ అందులో చూపిస్తున్నానండి. యాలక్కాయ పొడి వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా. గరం మసాలా అంటే ఇదండి, దాచిన చెక్క లవంగాలండి. ధనియాల పొడి అండి కొద్దిగా. కొద్దిగా జీరా పొడి అండి. కొద్దిగా గసాలండి కొద్దిగా, చెంచా, చిన్న చెంచా. తగినంత ఉప్పు అండి. ఇవన్నీ కలిపి పొడి పెట్టుకున్నామండి. పలావ్ ఆకు, తర్వాత షాజీరా, జాజీ పువ్వు అన్నీ కలిపి మసాలా అండి. నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. మసాలా చాలా బాగుంటుంది. అవన్నీ వేస్తే ఏదో తగులుతూ ఉంటుంది నోటికి, అందుకోసం నేను అలా వేయనండి. క్యారెట్ ముక్కలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం పాలు వేడి చేసుకునేయండి. కుంకుమ పువ్వు వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి, అందుకోసం కుంకుమ పువ్వు వేస్తానండి. బిర్యానీ కలుపుతప్పుడు కూడా కొద్దిగా పాలు, కుంకుమ పువ్వు వేసి కలుపుకుంటే తర్వాత పైన వేసుకుంటే పాలు చాలా బాగుంటుందండి. టేస్టు చేసుకుంటే ఇలాగే చేసుకోవాలండి. బిర్యానీ ఉడుకు చేసుకుని ఏం చేసుకుంటాం, తినేలాగా ఉండాలండి ఏదైనా. నూనె వేస్తాను అంటే ఊరికే కలిపి పెడతానికి ముక్కలు బాగా ఉంటాయి అనేసి నూనె వేస్తున్నానండి. వేసేది చూడండి. ఆ పాలు కూడా కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా పెట్టేయాలి, పైన వేయాలి. టేస్ట్ ఉప్పు కూడా వేయాలండి ఇందులో, చాలా టేస్ట్గా ఉంటుందండి.
అన్నీ వేస్తేనేనండి చికెన్ బిర్యానీ టేస్ట్. మనం ఏదో పైన పైన కొద్ది కొద్ది మసాలాలు వేసుకొని బాగోదంటే నచ్చదు కదండి అది. అన్నీ సరిపోయేదా వేస్తేనే దానికి టేస్ట్ రుచి బాగుంటుందండి. ఇది కేజీ మాంసానికండి అన్నీ వేసింది నేను మీకు చెప్తున్నా. కేజీ మాంసానికి మొత్తం వేసా మసాలాలు, కొత్తిమీర, పుదీనా, టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయ అన్నీ వేసానండి. పెరుగు అన్నీ వేసి కలిపితేనే దాని టేస్ట్ అండి. ఊరికే బిర్యానీ మనకు రాదు కదండి, మాంసం తీసుకొచ్చేస్తే అన్నీ ఉండాలి కదండి. రుచి రావాలంటే మనకు అన్నీ ఉండాలి బిర్యానీ చేసుకుంటానికి. దీంట్లో మేము కట్టా చేసుకుంటామండి. నేను వెజిటేబుల్ బిర్యానీలో పుటానీ చట్నీ చేశాను కదండి, దీంట్లో కట్టా చేస్తే పెరుగు చట్నీ కూడా చేసుకుంటామండి. ఇటేమో నూనె కాగుతుందండి, ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలండి బిర్యానీలో. అప్పుడు చూపిస్తానండి ఎర్రగా అయ్యాక. నీళ్లు పెట్టుకున్నానండి పొయ్యి మీద బియ్యానికి, అన్నం ఉడకటానికి. అదండి సంగతి. ఈ బియ్యం ఏమండి బిర్యానీకి అండి మామూలు బియ్యమే, బాస్మతి కాదు. మామూలుతోనే బాగుంటుంది. బాస్మతి అంత ఇష్టపడరు మా ఇంట్లో వాళ్ళు, మామూలు బియ్యంతో ఇష్టపడతారు. 4 డబ్బాలండి బియ్యం. కేజీ చికెన్కి 4 డబ్బాలు బియ్యం అండి. ఎవరిష్టం అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, అది తినేవాళ్ళ ప్రకారం. మాకు ఈ బిర్యానీ 2 పూటలు వస్తుందండి. అందుకోసం 2 పూటల కోసం మధ్యాహ్నం సాయంత్రం చేసేస్తున్నానండి. మీకోసం, మా కోసం, అందరి కోసం. అన్నం పొడి పొడిగా ఉండటానికి కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా నూనె వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి. ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఎర్రగా. బిర్యానీ పై వేస్తాను కండి, ఇలా వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా ఎగాక తీసేయాలండి ఉల్లిపాయలు. ఒక 4 జీడిపప్పు కూడా వేసానండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయల్లో. అంతేనండి. ఇది పైన వేసేటప్పుడు అన్నీ కలిపి అప్పుడు చూపిస్తాను. నూనె వేసానండి. నిమ్మకాయ రసం వేస్తున్నానండి, అన్నం పొడి పొడిగా ఉంటుంది బాగా, అందుకోసం. ఉప్పు కూడా వేస్తున్నానండి. నిమ్మకాయ రసం, నూనె, ఉప్పు వేసి ఇంకా బాగా మరగాలండి. కొద్దిగా మరుగుతప్పుడు వేయాలండి అన్నీ. ఇప్పుడు వేసాను కదండి, ఇంకా బాగా మరిగాక అప్పుడు చూపిస్తానండి బియ్యం వేసినప్పుడు. అసలు మరుగుతప్పుడు నీళ్ళు మరుగుతప్పుడు బియ్యం వేసానండి. బిర్యానీకి ఇందులో అన్నం వచ్చేసేయండి, ఇందులోనే బిర్యానీ పెట్టుకుంటున్నామండి. బియ్యం వేస్తున్నానండి, చూడండి ఎలా చేసుకుంటాము. మీకు ఐడియా ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేస్తున్నానండి లైట్గా.
ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలండి లోపలికి. ఇలా వేసుకుంటే దాని రుచి అండి. దానిపైన మసాలా వేయాలండి. తర్వాత ఇంకోటి పొర వేసాక అన్నం, అప్పుడు మళ్ళీ వేసుకోవాలండి అన్నం. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఏగిని జీడిపప్పు వేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా అన్నీ ఇందాకే కలిపేసాం కదండి. కుంకుమ పూలు కలిపిన పాలు కూడా వేయాలండి కొద్దిగా పైన. దాని తర్వాత ఇంకా అన్నంలో వేసుకోవాలండి రుచి కోసం. మళ్ళీ అన్నం వేయాలండి దీనిపైన. ఇలా వేస్తేనేనండి చికెన్ బిర్యానీ టేస్ట్. చికెన్ బిర్యానీ అంటారు. ఎలా పడితే అలా చేసుకొని ఇదే చికెన్ బిర్యానీ అంటే కుదరదు కదండి. అందుకోసం ఇంత ఐడియా తీసి చెప్తున్నానండి మీకు. ఏమనుకోవద్దు ఇలా చెప్పానని. ఇప్పుడు మరి దీనిపైన ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తానండి. మామూలే ఇందాక వేసినట్టు మొత్తం వేయాలి. ఇప్పుడు పాలు కూడా వేసుకుంటున్నానండి. కుంకుమ కలిపిన ఏడి పాలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. ఈ అన్నం కూడా వేసానండి పైన. చూసారు కదండి. ఊరికే చికెన్ బిర్యానీ అంటారండి. దీనికి ఎంత ఉంటుందండి చేసుకునేది. శుభ్రంగా చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఎలా పడితే అలా చేసుకుంటే అయిపోయిందిలే అని పచ్చి పచ్చిగా మనకే బాగోదు. తర్వాత అరగదు, ఏమవుదు. ఇలా వేసుకుంటే అన్నీ కష్టపడితే కొద్దిగా నోట్లో వెళ్తుందండి బిర్యానీ అన్నట్టు. కొద్దిగా కష్టపడింది ఏది లేదు కదండి. కష్టపడాలి కదండి. కష్టపడితేనే కదండి ఏదైనా. ఇప్పుడు లైట్గా మిఠాయి రంగు వేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఎక్కువ వేయనండి నేను. ఇలా వేస్తా అంతే. చూసారు కదండి. ఇలా తయారు చేసుకోవాలండి బిర్యానీ. పొద్దు నుంచి కష్టపడితే ఇప్పటికైందండి.
దీక్ష దించాక అప్పుడు చూపిస్తానండి. ఇందులో మేము కట్టా చేసుకుంటున్నామండి, పెరుగు చట్నీ చేసుకుంటున్నామండి, అది కూడా చూపిస్తానండి చేసేది.